అందరికీ నమస్కారం. మనమాట ఛానల్‌కి స్వాగతం. మీరు కనుక మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి. తెలుగుదేశం పార్టీ 4, 5 నెలల ముందు నుంచి తాము అధికారంలోకి వస్తే అది చేస్తామని, ఇది చేస్తామని చెబుతూ వస్తోంది. అందులో మహిళలకు ఫ్రీ బస్, వృద్ధాప్య పెన్షన్ 4000కు పెంచటం, అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వటం వంటివి ఉన్నాయి. చంద్రబాబు ఇటీవలే తన ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000 చేస్తామని చెప్పారు. అంటే ఆటోమేటిక్‌గా ఇవన్నీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టబోతున్నారనేగా. మరి ప్రతిపక్ష పార్టీల మేనిఫెస్టోలో సంక్షేమం స్థాయి తాను ఇస్తున్న దానికంటే ఎక్కువ ఉన్నదని తెలిసిన అధికార పార్టీ నేత ఏమి చేస్తారు? తాను కూడా అదే స్థాయిలో ఇస్తానని కానీ, ఇంకా ఎక్కువ ఇస్తానని కానీ చెప్పాలి. చెబుతారు కూడా. అసలు తెలంగాణలో ఫ్రీ బస్ పథకం అమలు చేసినప్పుడు ఏపీలో కూడా సంక్రాంతి నుంచి జగన్ ఫ్రీ బస్ పథకం పెట్టబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ అదేమీ జరగలేదు. కానీ ఆ తరువాత తెలంగాణలో ఫ్రీ బస్‌లలో రద్దీ చూశాక అలాంటి పథకం మంచిది కాదు అన్న అభిప్రాయమే ఎక్కువగా వినపడింది. అది సరే. కానీ చంద్రబాబు ప్రకటించిన 4000 పెన్షన్ ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇలా ఏ పథకాన్ని కూడా జగన్ పట్టించుకోకపోవడం గమనార్హం. వైసీపీ మేనిఫెస్టోలో తాను ప్రస్తుతం ఇస్తున్న పథకాలనే కొద్ది కొద్దిగా పెంచి ప్రకటించారు జగన్. వృద్ధాప్య పెన్షన్ 3000 నుండి 3500కు, అది కూడా 2028లో రూ. 250, 2029లో మరో రూ. 250 పెంచుతానన్నారు. అమ్మఒడి 2000 పెంచారు అంతే. రైతు భరోసా మరో 2500 పెంచారు. ఫ్రీ బస్ లేదు, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు లేవు. ఏమిటి జగన్ ధీమా? 2019 ఎన్నికలకు ముందు సీన్ చూస్తే జగన్ సంక్షేమ పథకాలు ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు రూ. 1000 ఓల్డేజ్ పెన్షన్ ఇస్తున్నారు. దానిని తాను అధికారంలోకి వస్తే 2000 నుండి 3000 వరకు పెంచుకుంటూ పోతానని చెప్పారు జగన్. జగన్ అలా చెప్పిన కొద్ది రోజులకే చంద్రబాబు తాను ఇస్తున్న పెన్షన్ను రూ. 1000 నుండి 2000కు పెంచేశారు. చివరి 3 నెలలు అలాగే ఇచ్చారు కూడా. అలాగే జగన్ ప్రకటిస్తున్న సంక్షేమానికి ప్రతిగా డ్వాక్రా మహిళలకు పసుపు, కుంకుమ కానుకగా 10,000 నుండి 20,000 వరకు అకౌంట్లలో డబ్బులు వేశారు. జగన్ మాత్రం సంక్షేమ పథకాలు తాను అవసరమైన పేదలకే ఇచ్చానని, విచ్చలవిడిగా ఇవ్వలేదని చెబుతున్నారు. మరి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనమాట ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.